హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనికని చూడ్డానికి వెళ్ళి సంజయ్ నిజస్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే సంజయ్ బండారాన్ని ప్రభావతి తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుశీల అయితే అందరూ నిలబడి ఉండగా అంటూ ఉంటుంది, మౌనిక నాకు గుడ్ న్యూస్ చెప్పింది, మరి మీ అందరూ ఎప్పుడు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ముందు రోహిణియే మీకు గుడ్ న్యూస్ చెప్తుంది అని ప్రభావతి అంటూ ఉంటే, ఎవరు చెప్పినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది సుశీల. అంటే ఏమీ లేదు, నువ్వు రోహిణి చెప్తే ఆస్తిస్తాన్నావు కదా, అందుకనే పాపం ప్రభ అలా అంటుంది అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నేను అందరూ బాగుండాలనే కోరుకుంటాను, కాబట్టి ఎవరు ప్రెగ్నెంట్ అయినా ముందు పర్వాలేదు అని అంటూ ఉంటుంది సుశీల. సరే, కోడలు ముందుగా ప్రెగ్నెంట్ అవుతుందని నువ్వు చెప్తున్నావు, కానీ మరి ఇప్పుడు నీ కూతురు ప్రెగ్నెంట్తో ఉన్న కూతురికి నువ్వు ఏం తీసుకువెళ్తున్నావు వాళ్ళ ఇంటికి అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే ఏం తీసుకువెళ్ళాలి, అయినా ఇప్పుడు తీసుకువెళ్ళే ఏముంటాయి అని అడుగుతూ ఉంటే, మరి ఇప్పుడే తీసుకువెళ్ళాలి, పుట్టింటి వాళ్ళు చలివిడి పెట్టాలి, సెలవు చేస్తుంది, కాబట్టి నువ్వు సత్యం రేపు వెళ్ళి మౌనికకి ఏం కావాలో అన్నీ కూడా తీసుకువెళ్ళండి, కాయలు అన్నీ కూడా తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటుంది. సుశీల అయితే తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అక్కడ మనం తీసుకువెళ్ళిన ఏంటి, అసలు మౌనికని కింద కాలు పెట్టకుండా చూసుకుంటాడు సంజయ్. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, వాళ్ళు ఇంటికి వారసుడు వస్తున్నాడని చెప్పి మౌనికని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు, ఆ కోటీశ్వర్లు అలాగే చేస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే కోటీశ్వర్లు చేస్తారు, కానీ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ప్రెగ్నెంట్ అయితే సంబరపడరా ఏంటి అని అంటూ ఉంటుంది సుశీల. అంటే అంత ఇదిగా ఏమి చూసుకోరు, నా కూతురు కోటీశ్వర్ల ఇంటికి కోడలైంది కదా, అసలు కింద అడుగు కూడా పెట్టదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మౌనిక జీవితం బాగుండాలనే నేను కోరుకుంటున్నాను, కానీ నువ్వు ఊహల్లోనే ఊరేగుతున్నావు, అక్కడ మౌనిక ఎలా ఉందో ఏంటో, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో మనకేమీ తెలియదు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అమ్మమ్మ గారు కరెక్ట్గా చెప్పారు, అసలు మౌనిక అక్కడ సంతోషంగా లేదని అమ్మమ్మ గారికి ఎక్కడో అనుమానంగా ఉంది, అందుకని అలా అన్నారు అని అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అమ్మ మీనా, మరి ఎప్పుడు నువ్వు శుభవార్త చెప్తావు అని అంటూ ఉంటుంది సుశీల. రోహిణియే ముందు చెప్తుందని అత్తయ్య అంటున్నారు కదా, రోహిణి తర్వాతే నేను శుభవార్త చెప్తాను. ఇప్పుడు రోహిణి ప్రెగ్నెంట్ అయితే అత్తయ్య కాలు కింద కూడా పెట్టనివ్వరు అని అంటూ ఉంటే, అదేంటి మీనా అలా అంటున్నావు, కోటీశ్వరరాలు మా అమ్మ కాదు రోహిణి, మా అమ్మ మధ్యతరగతి ఆవిడే, అందుకని మామూలుగానే చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, నా కోడలు ప్రెగ్నెంట్ అయితే ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసులే అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే భోజనానికి రండి, అందరూ కూడా లేట్ అయిపోతుంది అని మీనా అయితే ఇక అందరినీ భోజనానికైతే పిలుస్తుంది. తర్వాత ఇక అందరూ కూడా భోజనం చేసి ఎవరికి వారే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఇక సుశీల అయితే, రోహిణి, శృతి ఆగండి, ఈ టేబుల్ మీద ప్లేట్లన్నీ తీసి వెళ్ళి సింక్లో వేసి మీనాకి హెల్ప్ చేయండి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక శృతి అయితే ప్లేట్లు తీస్తూ ఉంటే రోహిణి మాత్రం నించొని ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటుంది సుశీల, ఏమ్మా నీకు నడు వంగుతులేదా అని అంటూ ఉంటే, నేను ప్లేట్లు ఎప్పుడూ తీయలేదు అమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది రోహిణి. అవును, మరి కోటీశ్వర్ల ఇంట్లో నుంచి వచ్చావు కదా, ఈ పని నీకు అన్నీ కూడా చేతగావులే, మరి కోటీశ్వర్ల ఇంట్లో నుంచే కదా శృతి కూడా వచ్చింది, చెప్పిన వెంటనే శృతి చేసేస్తుంది కదా అని అంటూ ఉంటుంది. సుశీల అయితే తనకి అలవాటేమో అని అనగానే, నాకేమీ అలవాటు లేదు అమ్మమ్మ గారు, మీనాకి హెల్ప్ చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నాను, అదే నీకు చేయమంటే ఇలా తీసేదాన్ని కాదు అని శృతి అయితే షాక్ ఇస్తుంది రోహిణికి. పర్వాలేదమ్మమ్మ, రోజు నాకు ఉన్న పనే కదా, ఇదేమీ కొత్త కాదు, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు చేస్తారు, తర్వాత మామూలుగా చేసుకోవాల్సిందే, మీరు ఉన్నప్పుడు పెట్టిన రూల్స్ తర్వాత ఇక్కడ ఎవరు పాటివ్వరు కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని, నువ్వు రూమ్ గురించేనా మాట్లాడేది,
మేము రూమ్ కట్టేసుకుంటాము, మాకు అవసరం లేదని మళ్ళీ అమ్మమ్మ గారి దగ్గర అలా అంటావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే, మరి నువ్వు అత్తయ్య గారి మీద నా మీద కంప్లైంట్ ఇచ్చి గదిలో నుంచి నెట్టించావు, అలాగే గదిలో నుంచి తలుపులు వేసుకొని బయటికి కూడా వచ్చేదానివి కాదు, మరి మీరు చేసిన నిర్వాకానికే కదా మేము నిర్ణయాలు తీసుకునేది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మనోజ్ అయితే, నువ్వు రా రోహిణి, మళ్ళీ గది గురించి కదిలించుకుంటే మా నానమ్మ మనల్ని బయట పడుకోమంటుంది అని గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు రోహిణిని. అప్పుడు ఇక సత్యం, మీనాకి బాలుకి చాలా అన్యాయం జరుగుతుందిరా, పెద్దవాళ్ళగా చూడడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటుంది సుశీల. కొన్ని రోజులు తప్పదమ్మా అని సత్యం అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఇక ప్రభావతి సత్యం మౌనికని చూడ్డానికి సంజయ్ ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళేసరికి అప్పుడే ఇక మౌనిక అయితే అక్కడ ఇల్లంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు సత్యం, ప్రభావతి. ఇదేంటి ప్రభా, నువ్వు కాలు కూడా కింద పెట్టనివ్వరు అన్నావు, ఇదేంటి మౌనిక ఇలా పనిచేస్తుంది అని అంటూ ఉంటే, ఒకసారి పక్కకి రండి అని అంటూ ప్రభావతి పక్కకి తీసుకువెళ్తుంది. అదే నాకు అర్థం కావడం లేదండి అని అంటూ ఉండగా ఇంతలో ఇక సంజయ్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. అమ్మ మౌనిక, ఏంటమ్మా ఈ పనిలో ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ, అసలే నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు అని అంటూ ఉంటే, అదిగోండి మన వియ్యపురాలు తిడుతుంది మౌనికని, మౌనికే కావాలని చేస్తుందేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది అత్తయ్య అని అంటూ ఉంటే, నేనే చేయమన్నాను, అయినా దీనికి రోజు అలవాటే కదా, దీన్ని ప్రెగ్నెంట్ అయింది కదా అని నెత్తిన పెట్టుకుని చూసుకుంటామని అనుకుంటుందేమో, ఇది రోజు ఇంటి పని మనిషిగా ఎలాగైతే చాకరీ చేస్తుందో అలాగే చేస్తుంది అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి సత్యం. అప్పుడు ఇక, రే, పెళ్ళైన దగ్గర నుంచి దాన్ని ఏ రోజు సంతోషంగా ఉంచావురా, కనీసం ఇప్పుడైనా ఏదో ఆ దేవుడి దయ వల్ల అది ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటే, దేవుడి దయ వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందా, ఆ రోజు నేను తాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలియలేదో, లేకపోతే దీంతో ఎవరు ఇష్టపడి కాపురం చేశారు అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి. వీళ్ళ వదిలి మీద నేను పగ తీర్చుకోవాలని వీళ్ళమ్మకి ఎలాగో డబ్బు పిచ్చింది కదా, ఆ డబ్బు పిచ్చి వంక పెట్టుకొని కోటీశ్వర్లింటికి కోడలైతే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని ఆవిడ్ని నమ్మించి మోసం చేసి దీని మెళ్ళో తాళి కట్టాను. దీన్ని చిత్రహింసలు పెట్టడానికే తప్ప దీన్ని నెత్తిన పెట్టి చూసుకోవడానికి కాదు అంటూ సంజయ్ తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సంజయ్ నిజస్వరూపం తెలియాలని అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.